వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మార్కు గారి ద్వారా వ్రాయించిన మార్కు సువార్తల నుండి 1వ అధ్యాయంలో 40వ వాక్యం. నేను చదువుతాను, మీరు తీసి చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వారితో చెప్పాను. 40వ రోజును కూడా చదివాను. ఈ వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తనలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. మీ నోటి పూరగా నన్ను మీరు వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారిన తొలగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన తొలగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ. పరలోకమునకు చేర్చు ప్రేమ, పరలోకమునకు నన్ను చేర్చు ప్రేమ. ప్రేమ, ప్రేమ, ఏదో లేనిది యేసు ప్రేమ. ప్రేమ, ప్రేమ, ప్రేమను ఆశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ఓ తల్లి కన్నను, ఓ
సర్వశక్తిమంతుడును, సర్వ జగత్ రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా తన చేతులతో తాకి అనేకులను ఆయన స్వస్థపరిచారు. ఎప్పటికీ కూడా స్వస్థపరచుటకు యేసు ప్రభువు వారు సమర్థుడైన దేవుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన స్వస్థపరుస్తారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసు ప్రభువు వారు పరలోకము నుండి భూలోకానికి వచ్చింది కేవలం పాపులను రక్షించటానికి. అది ముఖ్యమైనటువంటి విషయం. పాపులను రక్షించటానికి వచ్చారు ఆయన ఈ భూలోకానికి. పాపులను రక్షించటానికి ఆయన వచ్చారు. ఆయన ఏ పని కొరకైతే వచ్చారో ఆ పని ప్రారంభించి ముందుకలా కొనసాగుతున్న క్రమంలో ఈ రోగులు ఎదురు పడితే వాళ్ళను స్వస్థపరిచాడు. అది విషయం. ఏమండి? సరే, గమనించండి. అంటే ఆయన భూలోకానికి వచ్చిన ముఖ్య కారణం స్వస్థతలు కాదు, రక్షణ. రక్షణ తర్వాతే స్వస్థత తప్ప రక్షణకు మించింది స్వస్థత కానే కాదు. గుర్తుంచుకోండి. ఇంకా మీకు బాగా తెలియదని చెబుతాను. నేను సాల్మియా అనే ప్రాంతం నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చాను కారు. నేను వచ్చేటప్పుడు, ప్రయాణంలో మేము వచ్చేటప్పుడు సైకిల్ మీద వెళుతున్న ఒక వ్యక్తి పడిపోయాడు. అనుకోండి, నిజంగా జరగలే, అనుకోండి, పడిపోయాడు. అయ్యో పడిపోయాడు అని కారు ఆపి, కారు దిగి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని లేవనెత్తి సైకిల్ కూడా జాగ్రత్తగా స్టాండ్ చేసి నించోబెట్టి దుమ్మే ఉన్నట్టే కాస్త అలా తులిపి మంచినీళ్ళు బాటిల్ తీసి మంచినీళ్ళు తాగబోవు, ఎందుకు సైకిల్ మీద వెళ్ళటం, జాగ్రత్తగా ఉండాలి కదా అని జాగ్రత్త చెప్పి, ఎవరి తాలూకానో ఎక్కడికి వెళ్ళాలి బాబు అని పరామర్శించి జాగ్రత్తగా వెళ్ళి బాబు అని చెప్పి మళ్ళా కారుకి ఇక్కడ వచ్చేసాం. మీరు గమనించండి, నేను సాల్మియాలో బయలుదేరింది పడిపోయిన వీడిని లేవనెత్తటానిక, ఇక్కడికి వచ్చి వాక్యం ప్రకటించడానిక? నా మెయిన్ పనేది వాక్యం ప్రకటించాలి, దేవుని మాటలు చెప్పాలి అనేటువంటి ముఖ్యమైన పని మీద బయలుదేరాను నేను. అదే నా పని. కానీ మధ్యలో తగిలాడు వీడు, వదిలేసి రాలేం కదా, అందుకని వాడిని పైకి లేపి దుమ్ము దులిపి జాగ్రత్తలు చెప్పి పంపా. స్వస్థతలు కూడా అంతే. అర్థమవుతుందా? ఆయన వచ్చింది కేవలం పాపులను రక్షించి మానవులను పరలోకానికి చేర్చడానికి వచ్చారు. ఈ క్రమంలో రోగులు ఎదురు పడితే వారిని త్రోసివేయలేడు కదా ఆయన. ఎందుకంటే ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి రోగులకు కూడా ఆయన స్వస్థత అనుగ్రహించారు కృపతో, ప్రేమతో. ఇదే క్రమంలో మనం గమనిస్తే ఆయన ఏ పని కొరకైతే భూలోకానికి వచ్చారో ఆ పనిని ప్రారంభించి కొనసాగిస్తున్న క్రమంలో ఆయనకు రోగులు ఎదురు పడ్డారు. ఆ రోగులను కూడా ముట్టి స్వస్థపరుస్తూ ఆయన ముందుకు కొనసాగిపోయారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, ఆత్మ ప్రేరణ బట్టి. స్వస్థతకు మించింది రక్షణ. ఒకవేళ నువ్వు స్వస్థత పొంది రక్షణ పొందకపోతే పరలోకానికి వెళ్ళవు. ఒకవేళ నువ్వు రక్షణ పొంది స్వస్థత పొందకపోయినా నీ రక్షణను కాపాడుకుంటే పరలోకానికి వెళ్తావు. అర్థమవుతుందండి? స్వస్థత కాదు పరలోకానికి చేర్చేది, దేవుడిచ్చే గొప్ప రక్షణే పరలోకానికి చేర్చేది. కనుక స్వస్థతలకు మించింది దేవుడిచ్చే గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణ ఇవ్వటానికి ఆయన వస్తే కొంతమంది రోగులు ఆయనకి ఎదురుపడ్డారు. ఆ రోగుల్ని త్రోసివేయకుండా స్వస్థపరుస్తూ స్వస్థతలు కూడా చేస్తూ ఆయన ముందుకు కొనసాగారు. ఈ క్రమంలో ఒకసారి ఒక కుష్ఠరోగి ఎదురుపడ్డాడు యేసు ప్రభు వారికి. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మీరు గమనించండి, కుష్టు కొన్ని విధాలుగా ఉంటది. కుష్ఠరోగమును గురించి
మీరు బైబిల్లో జాగ్రత్తగా పరిశీలన చేశారో చేయలేదో కానీ కుష్టు కొన్ని విధాలుగా ఉంటుంది మీకు తెలియటానికి. మామూలు కుష్టు ఉంటుంది, అది మచ్చలతో కూడిన కుష్టు, మచ్చల కుష్టు. దాన్ని తెల్ల కుష్టు అని కూడా పిలుస్తాం. అలాగే కురుపులతో కూడిన కుష్టు ఉంటుంది. ఈ లాజరు అనే వ్యక్తిని చూస్తాం కదండి లేఖనంలో మనం, ధనవంతుడు లాజరు చరిత్రలో. లాజరు ఒంటి నిండా ఏమున్నాయి? కురుపులు, రసికారుతున్న కురుపులు. అదొక రకమైన కుష్టు అండి. అది కురుపులతో కూడిన కుష్టు. అది మచ్చలతో కూడిన కుష్టు వేరు, కురుపులతో కూడిన కుష్టు వేరు. ఈ రెండిటికంటే భయంకరమైన కుష్టు మరొకటి ఉంది, అది కొరుకుడు కుష్టు. శరీర భాగాల్ని తినేస్తుంది ఆ కుష్టు. ఈ కొరుకుడు కుష్టు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వేళ్ళు ఉండవు, చేతి వేళ్ళు ఉండవు, ముక్కు ఉండదు, పెదాలు ఉండవు, ఈ పాదాలు సగం సగం ఉండవు. శరీరం అంతా కూడా అక్కడక్కడ తినుకుంటా వచ్చేస్తుంది. చెదలు చెక్కను ఎలా తినేస్తాయో, చెదలంటే అర్థమవుతుందా మీకు? చెదలు చెక్కకు పడితే ఈ చెదలు చెక్కను ఎలా తినేస్తాయో ఆ కొరుకుడు కుష్టు మనిషి శరీరాన్ని అలా తినేస్తుంది. అదొక రకమైన కుష్టు, కొరుకుడు కుష్టు. అలాగే వస్త్రాలకు వచ్చే కుష్టు ఉంటుంది, తెలుసా మీకు? బట్టలకు కూడా కుష్టి వస్తుందండి. పాత నిబంధనలను చూడొచ్చు మీరు. వస్త్రాలకు, చర్మపు వస్త్రాలు ఉండేప్పుడు ఆ వస్త్రాలకు కుష్ఠరోగం ఉండేది, వచ్చేది. వాటిని కాల్చేయరు, దూరంగా తీసుకెళ్ళి. ఇళ్లకు కుష్టి వచ్చేదండి, ఇళ్లకు. ఇంటికి వచ్చే కుష్టి వ్యాధి గురించి కూడా బైబిల్లో ఉంది. ఇంటికి కుష్టి వ్యాధి వస్తే దాన్ని కూల్చేసి దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా తీసుకువెళ్ళి ఊరవతల పెంట కుప్ప మీద వేసేయాలి. వీలైతే కొన్ని తగలెట్టేయాల్సిన ఏమన్నా ఉంటే కాల్చేయాలి. అర్థమవుతుందండి? అలాగా ఇంటికి వచ్చేటువంటి కుష్టు కూడా ఉంటుంది. ఇలా కుష్టు రకరకాలుగా ఉంటుంది. ఈ కుష్టు రోగాల్లో ఒకటి కొరుకుడు కుష్టు రోగం. ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు, చూశారు. ఆ వ్యక్తి కొరుకుడు కుష్టు కలిగినటువంటి వ్యక్తి. అతని చేతి వేళ్ళు సరిగా లేవు, అతని ముక్కు మొహం కూడా తినివేయబడింది, అతని పాదాలు కూడా సంపూర్ణంగా లేవు, కొద్ది కొద్దిగా తినివేయబడి ఉన్నాయి. అతడు మన వంటి మనిషి కాదు, మనలాంటి ఆరోగ్యవంతుడు కాదు, మనలాగా నడవగలిగిన వాడు కాడు, మనలాగా ప్రయాణాలు చేయలేడు, పరిగెత్తలేడు. అలాంటి కొరుకుడు కుష్టు రోగం కలిగిన వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి విషయం గుర్తుంచుకోండి, ఇతను యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఎంత గొప్ప విషయం అంటే ఇది. ఆరోగ్యము సరిగా లేని వ్యక్తి, అవయవ భాగాలు సరిగా లేని వ్యక్తి ఆయన వద్దకు వచ్చాడు. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడండి. ఈ రోజున అన్ని బాగున్నా ఆయన దగ్గరికి రావడానికి వెనకం చేస్తారు చాలా మంది. ఆరోగ్యం ఉన్నా, ఏమండి, అన్నీ ఉన్నా దేవుని వద్దకు రావాలంటే మహాబాధ కొంతమంది. నేను మిమ్మల్ని ఉద్దేశించి ఈ మాట చెప్పట్లేదు సుమి, మీరు కూడా ఇలాంటి వాళ్ళని కొన్ని చోట్ల చూసే ఉంటారు. అన్ని అవిరిన తర్వాత దేవుని వద్దకు రావడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అని ఉంది బైబిల్. నువ్వు దేవుని వద్దకు వస్తే దేవుడు నీ వద్దకు వస్తాడు. దేవుడు నీ వద్దకు రావాలంటే ముందు అసలు నువ్వు దేవుని వద్దకు రావాలి. అప్పుడు ఆయన నీ వద్దకు వచ్చి ఏం చేస్తారు? హాయ్ అని పలకరించి బాయ్ అని వెళ్ళిపోతాడా? లేదండి. బైబిల్ చెబుతోంది, నీవు పోవు చోట్ల నెల్లను నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించను అన్నారు దేవుడు. నీవు పోవు చోట్ల నెల్లను, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా నీ దగ్గరకు వచ్చి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే అసలు ముందు నువ్వు ఆయన వద్దకు రావాలి. దేవుని వద్దకు వచ్చే లక్షణం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో నీరసం వస్తే రాదు దేవుని వద్దకి కొంతమంది. ఎవరికి నీరసం వస్తే చస్తామా? చావం కదా, అవునా కదా. ఇప్పుడు ఈరోజు ఉదయం నుండి ఒక మీటింగ్లో పాల్గొన్నాం, 4 ఆ టైం దాకా ఉన్నాం.
మళ్ళా ఒక 2 చోట్ల దైవజనులు తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళాం, ప్రార్థన ఏదో చేసాం. మళ్ళీ అయ్యగారింటికి వెళ్ళాం. అక్కడ నుండి టక్కుమని బయలుదేరి వచ్చేసాం. మళ్ళీ ఈ మీటింగ్ చెప్తున్నాను. ఈ మీటింగ్లన్నీ చూసుకుని ఏమైనా కొద్ది ఖాళీ ఉంటే బయటకు వెళ్తున్నానండి. అది చూసి ఆ టవర్ చూసి కోవిడ్ టవర్ చూసి అనుకుంటున్నానండి. మన టైం అయిపోతుంది, పొద్దున్నే కోట ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోతారు పడుకో. చెప్తున్నా మీకు, నాకు అలసట నీరసం అనేటువంటివి ఉంటాయి. కానీ నాకు కలిగిన నీరసం ప్రార్థనకు ఎప్పుడు ఆటంకం కాలేదు. ప్రార్థనకు ఎప్పుడు ఆటంకం కాలేదు. గమనించండి. ఈ కూటానికి వచ్చేవాడిని, ఇంకో కూటానికి వెళ్ళేవాడిని, నీరసం వచ్చేసిందని అంటాను. నువ్వు వెళ్ళిన 2 కూటాల్లో ఉన్నది ఎవరు? దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన గాడిది ఎవరు? నేనేగా. నువ్వు 2 కూటాలకు వచ్చి నేను 4 కూటాలకు వెళ్ళిన శుక్రవారం. నాకు నీరసం రాదా? గమనించండి. నీరసం ఎందుకు రాదండి? మన మనుషులు, మనం ఏమన్నా మనుషులు మనకి నీరసం అలసట అనేటువంటివి ఉంటాయి. కానీ నేను అంటున్నాను, మనకు కలిగే నీరసం ప్రార్థనకు ఎప్పుడు ఆటంకం కాకూడదు. నీరసం వస్తే ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. అంటే దేవుని సన్నిధికి వెళదామంటే భక్తులు సంతోషించారట. వెళదామంటేనే సంతోషం కలిగింది కదా, వెళితే ఇంకెంత సంతోషమో ఎప్పుడైనా ఆలోచన చేశారే? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధికి రావటం అంటే దేవుని వద్దకు రావటమే. దేవుని వద్దకు వస్తే నీకు సంతోషం ఉంటుంది. అర్థమవుతుంది? రావాలి, దేవుని వద్దకు రావాలి. కానీ నీరసం వస్తే రాదు కొంతమంది. ఇక మన దేశానికి వేసుకుంటేనంటే వర్షం వస్తే రాదు. అమ్మో, వర్షం వస్తే రాదండి. వర్షం వచ్చిందని ప్రార్థన కాదు కొంతమంది, దేవుని దగ్గర రాదు. వర్షం వస్తే తడిసిపోయి నానిపోయి గోదావరిలో కానీ కొట్టుకుపోతామా? బాగా వర్షం వస్తే తడిస్తే మొక్కేమైనా ములుస్తామండి. కానీ వర్షం వస్తే రాదండి. బాగా వర్షం కురిసింది, రోడ్డు అంతా బురదగా ఉంది. ఆ బురదగా ఉన్న రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తికి బురద అంటుకుపోయి తగలబడిపోయి చచ్చిపోయాడు అని పేపర్లు ఎప్పుడు పడిందా? బురద అంటుకుపోయి కాలుపోయి చచ్చిపోయాడు అని టీవీలో ఎప్పుడు చూపెట్టారా? లేదుగా. కానీ వర్షం వస్తే రాదు మనల్ని కొంతమంది. అక్కడ వర్షం వస్తే రాదు, చుట్టాలు వస్తే రాదు. కోటలు అప్పుడే తయారవుతారు. చుట్టాలు కూడా గమనించారు మన దేశంలో. కోటలు అప్పుడే వీళ్ళ దగ్గర కక్క మొక్క డెక్క తినేద్దాం వచ్చేస్తారండి. వేళ్ళు వచ్చారని వాళ్ళు ఆగిపోతారు. దైవజనుడు అడుగుతాడు, అమ్మా కోటానికి రాలేదేటమ్మని. చుట్టాలు వస్తే మాని పని పాషగా అని చెప్పారా? బంధువులు వస్తే నువ్వు కాదు, వాళ్ళని కూడా దేవుని వద్దకు తీసుకురావాలి, దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఎందుకంటే నీ బంధువులను కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. ఆయన నీరసం వస్తే రాదు, కొంతమంది వర్షం వస్తే రాదు, కొంతమంది చుట్టాలు వస్తే రాదు. ఇక మా పల్లెటూళ్ళలో అయితే మైక్ వినపడకపోతే రారండి. మైక్ వినపడకపోతే రాదు. నిజం. ఇక్కడ ఎంత అద్భుతం అండి, మీరు అందరూ చక్కగా వచ్చారు. మాకు మైక్ వినపడకపోతే రారండి. 2006లో ఒక సంఘటన జరిగింది. మైక్ వినపడలేదని ఒక కోటలు రావడం మనిషి. నేను వెళ్ళా, అమ్మా తల్లి గారు ఈ రోజు ఆరాధనకు రాలేదు ఏమిటమ్మా దేవుని సన్నిధికి అన్నాను. మైక్ వినపడలేదుగా. మైక్ వినపడలేదా రాలేదంటే, అమ్మ కరెంట్ లేదమ్మా అందుకనే మైక్ ఎట్లేదమ్మా అన్నాను. ఎందుకంటే కరెంట్ లేదు, మరి కరెంట్ లేకపోతే మోగదు కదా. అప్పుడు ఇన్వర్టర్ లేదు, మాకు కరెంట్ లేదమ్మా అందుకని మైక్ మోగలేదమ్మా అన్నాను. మరి మాకు ఉండగా అన్నాను. అప్పుడు మళ్ళీ అమ్మ మీ లైన్ వేరు మా లైన్ వేరు, మీ లైన్ కరెంట్ ఉంది మా లైన్ కరెంట్ లేదు, మీ లైన్ కరెంట్ ఉంది కాబట్టి ఫ్యాన్ తిరిగింది, మా లైన్ కరెంట్ లేదు కాబట్టి మైక్ మోగలేదు అని చెప్పాలి. అవన్నీ మీరు ఏమనాలి? అలాగా అనాలి కదా. అనకపోగా మైక్ పడలేదుగా, కోటం పెట్టలేదేమో అనుకున్నాను అంటే అప్పటికే కడుపు మండిపోయి ఉన్నాను. కడుపు మండిపోయి ఉంటే ఆ మాటకి నాకు గుండె కూడా మండి, పెట్టకపోవడానికి ఇది ఏమన్నా నీ దినమా అని బయటకు అనేసి బయటకంటే గొడవైపోతుంది లోపల మోపం మరి లోపల అనుకున్నాను. బయటికి అమ్మా ఈసారి నుండి మీరు మైక్ కనపడకపోయినా ఫోటోకి వచ్చేనే తల్లి తప్పని మానకండమ్మా అర్థం పెట్ట మర్చిపోకనే అని మళ్ళీ చెప్పి రావాల్సి వచ్చింది. మైక్ కనపడకపోతే రాలేదు. అప్పుడు ఆ రోజు నుండి మైక్ అనౌన్స్మెంట్ చేయటం మానేశాను.
మేము చెయ్యి టైంకి మొదట జరిగిస్తుంది తప్ప ప్రభువునందు ప్రియులారా మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి ఏం చెప్పాలి ఇక వదిలేసాం. పిలవాలి కదా కొన్ని చోట్ల మన దేశంలో దేవుడు ఒకప్పుడు క్రమంగా వచ్చేస్తారు మన వాళ్ళందరూ. కానీ ఏం చెప్తున్నాను మీకు అంటే చాలా కారణాలు పెట్టుకుని దేవుని వద్దకు రావడానికి ఎంతో జాబు చేస్తూ ఉంటారు చాలా మంది. ఒక మాట చెప్పిన, దేవుని వద్దకు వచ్చే విషయంలో నిన్నేది ఆపకుండా నువ్వు చూసుకుంటే నిన్ను ఆపటం ఎవరి వల్ల కాదు. దేవుని వద్దకు వచ్చే విషయంలో ఏ ఆటంకము నిన్ను ఆపకుండా నువ్వు చూసుకుంటే నిన్ను ఆపటం ఎవరి తరం కాకుండా దేవుడు చూసుకుంటాడు. నిన్ను ఎంతో ఉన్నత స్థాయికి దేవుడు తీసుకుంటారు. కనుక దేవుని వద్దకు రావాలి. ఖచ్చితంగా దేవుని వద్దకు వచ్చే లక్షణం కలిగి ఉండాలి. పదే పదే ప్రభు పాద సన్నిధికి మనము రావాలి. మీకు ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నారు ఏమండి. ఇలాంటి అవకాశాలు లేక కొన్ని దేశాల్లో ఎన్నో ఇబ్బందులు. నేను అనుకుంటాను ఇక్కడికి ఆనుకుని ఉన్నటువంటి సౌదీలో ఇలాంటి సౌకర్యాలు లేవు అని. నిజమేనది. దేవుడు మీకు ఇంత సౌకర్యాలు ఇచ్చారు కనుక దేవుడు ఇచ్చిన సౌకర్యాన్ని బట్టి అయినా చక్కగా దేవుని వద్దకు రావాలి. ఏ సౌకర్యము లేని, ఆరోగ్యం లేని ఒక కుష్ఠరోగి ఎంతో కష్టపడి నడిచి ఎవరి వద్దకు వచ్చాడు? దేవుని వద్దకు వచ్చాడు. ఒకటి, నువ్వు దేవుని వద్దకు రావాలి. నెంబర్ 1 పాయింట్. రెండవది, అక్కడ దేవుని వద్దకు వచ్చి ఏం చేశాడు తెలుసు? అతను ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడట. పిల్లరా, మోకాళ్ళు వేశాడు. సరైనటువంటి రీతిలో ఆరోగ్య పరిస్థితి లేని వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? మోకరించాడు. అస్సలు నీకు మోకరించడం కుదరకపోతే నువ్వు మోకరించాలని రూల్ లేదు, నిజంగా లేదు. ఎందుకంటే కూర్చుని కూడా ప్రార్థన చేయవచ్చు నిజానికి. కానీ మోకరించే అవకాశం ఏమాత్రం నీ బ్రతుకులో ఉన్నా నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోవటం నీకు మంచిది. అర్థమవుతుందండి. ఆ కుష్ఠరోగి మోకాళ్ళు నాడు దేవుని వద్ద. నీకు అవకాశం ఉంటే మోకరించటం అనేటువంటిది నీకు మంచిది. ఒకసారి ఈ ఖమ్మం జిల్లాలోని ఒక మీటింగ్కి వెళ్ళాను. జరిగిన విషయం ఆ పేరు మీకు చెబితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. మీటింగ్కి వెళ్ళాను. పగటి కాల కూటానికి ఒక ఆమె వచ్చింది. అందరితో పాటే వచ్చి కూటంలో పాల్గొంది. ప్రసంగం చక్కగా విన్నది. ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ మోకరించండి, కుంటి మోకాళ్ళు వేయకండి, మంచి మోకాళ్ళు వేయండి అని ప్రకటన చేస్తూ ప్రార్థనలో నడిపిస్తున్నాడు. సరే, ప్రార్థన అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆమె నా వద్దకు రావటానికి భయపడి ఆ కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకుని వచ్చింది. ఎందుకంటే అందరూ వెంటనే రాలేదు కదా మా వద్దకి వచ్చింది. ఆమె సాక్ష్యం ఏమిటో తెలుసండి? అంతకుముందే ఒక 2-3 రోజుల ముందు వాళ్ళ ఆయన లాఠీతో ఆమె 2 మోకాలు చెప్పులు పాల్గొడిచాడంటండి. లాఠీతో కొట్టేసాడంటే అది ఎవరు? అర్థమైంది మీకు? మరి ఎందుకు చెప్పండి. 2 మోకాలు చెప్పులు పాల్గొడిచాడు. అంత బాధలో ఉంది ఆమె. మోకాలు చెప్పులు చిట్లిపోయినాయి. అంత బాధలో ఉంది ఆవిడ. వేరే దిక్కు లేదు. పోలీసుడు ఎవరికి చెప్పుకున్నా సహాయం చేసేవాడు లేదు. ఎవరికి వెళ్ళి చెప్పుకుంటుంది? సరే, ఇరుగు పొరుగులు సహాయంతో కోటాలు జరుగుతాయంటే వచ్చింది. ప్రార్థన చేయించుకున్నాను. కోటంలో పాల్గొంది. మంచి మోకాళ్ళు వేయండి, మంచి మోకాళ్ళు అంటాం కదా. మోకరించకపోతే ఇది ఏమన్నా అంటాడేమో బాబు అని కంగారు పడిపోయింది ఆవిడ. దేవా, మోకరిస్తున్నానయ్యా, నా మోకాలు చెప్పులు సరిగా దేవయ్యా కాపాడు దేవా అంటూ బలవంతంగా కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్న అలా మోకరించిందంటే ఆమె నా తర్వాత పైకి లేచేసరికి మొత్తం సెట్ అయిపోయిందంటే ఆవిడ చెప్పిన సాక్ష్యం అండి. నాకు విరిగిన మోకాళ్ళు దేవుడు అతికించేసాడు వేయగలనంతే. అది ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసిన కార్యం. నా గొప్పతనం ఏం లేదు అసలు. చెప్తున్నా మీకు, ఆవిడ ఏదో అంత ఇబ్బందిగా ఉన్నా సరే బలవంతంగా మోకరించింది. దేవుడు అద్భుతాన్ని ఆవిడ పట్ల ఆమె విశ్వాసాన్ని బట్టి చేశారు. కనుక క్రైస్తవుల భంగిమ ఏమిటంటే మోకాడు. నీకు అవకాశం లేకపోతే మోకరించమని నేను ఇబ్బంది పెట్టను, కానీ అలా కూర్చుని ప్రార్థన చేసుకున్న దేవుడు ఖచ్చితంగా వింటాడు. కానీ ఏమాత్రం మోకరించే అవకాశం ఉన్నా క్రైస్తవులుగా మనం మోకరించాలి. ఎందుకంటే క్రైస్తవుల భంగిమ మోకాళ్ళు. క్రైస్తవుల భంగిమ ఏమిటి చెప్పండి? మోకాళ్ళు.
ఇప్పుడు నిన్ను ఎరుగని ప్రాంతానికి నువ్వు వెళ్ళావు, మన ఇండియా దేశం వచ్చావు, నిన్ను ఎరుగని ప్రాంతానికి వెళ్ళావు, అడవి ప్రాంతానికి వెళ్ళావు, ప్రార్థన చేసుకోవాలనిపించింది ఆ పచ్చటి ప్రాంతంలో. అప్పుడు నువ్వు అక్కడ కూర్చుని మఠం వేసేసి చేతులలో పెట్టుకుని లోపల స్తోత్రం గ్లోరీ ప్రైజ్ అంటుంటే ఏమనుకుంటారు చూసేవాళ్ళు? వీడు ఎవరో ఒక వైద్యం చేస్తున్నారా బాబా అనుకుంటారు. ఎందుకు? ప్రదేశం మంచిదే, కానీ నువ్వు మఠం వేసుకుని ఉన్నావు, మఠం వేసుకుని మఠం మీద కూర్చున్నావు ఇలా చేతులు పెట్టుకుని, లోపల ఏదో కొనుక్కుంటున్నావు. ఏమనుకుంటారు వాళ్ళు? వీడేదో ఒక వైద్యం చేస్తున్నాను. అదే నువ్వు మోకరించి లోపలే ప్రార్థన చేసుకుంటా ఉండాలగా, చూసేవాడు ఏమనుకుంటాడు? వీళ్ళు క్రైస్తవులు, ఇతను క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను వీడు అనుకుంటాడు. చూసారా, మఠం వేయడానికి మోకాడికి ఎంత తేడా ఉందా? కనుక క్రైస్తవుల భంగిమ ఏమిటంటే మోకాడు. వీలైతే మోకరించటమే నీ జీవితానికి మేలు. వీలైతే సుమి బాగా అనారోగ్యంగా ఉండే ఇబ్బందులు ఉంటే నిన్ను మోకరించమని ఎవ్వరూ బలవంతం చేయకూడదు. ఒకవేళ అవకాశం ఉంటే మోకాళ్ళ మీద ఉండి వాక్యం చదవటం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం, మోకాళ్ళ అనుభవంతో ముందుకు సాగటం అనేది నీ జీవితానికి చాలా మేలవుతుంది. ఇతడు మోకరించాడండి, మోకరించాడు. ఇక్కడ ఏదో మనకి చైర్స్ అవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టం, కానీ వ్యక్తిగతంగా మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలనుకున్నా మోకరించటం అనేటువంటిది మంచిది. ఒకవేళ చైర్ కాస్త ముందుకు జరిపి మోకరించినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మోకాళ్ళ క్రింద మహిమ ఉంది. ఒక భక్తుడు ఏమంటాడో తెలుసండి, మనకి ఆశీర్వాదానికి, దేవుడిచ్చే ఆశీర్వాదానికి మనకి ఉన్న దూరం నేలకే మోకాళ్ళకే ఉన్న దూరం అంటాడు. ఒక్కసారి ఆ దూరాన్ని నువ్వు కలపగలిగితే మోకరించి దీవెన దగ్గరైపోద్ది అంటాడు. చూసారా, అంత గొప్ప దేవుడు ఉంది మోకాళ్ళ అనుభవంలో. భక్తులు ఏమన్నారంటే మోకాళ్ళు నలగాలి, ముఖం వెలగాలి అన్నారు. మోకాళ్ళు నలిగితే ముఖం వెలుగుద్ది అన్నారు. దాన్నే వాడుక భాషలో మోకాళ్ళు నల్లబడితే మొహం తెల్లబడుద్ది అన్నారు. అదవుతుంది, మోకాళ్ళు నలగాలి, ముఖం వెలగాలి. కనుక మోకాళ్ళ అనుభవం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడే ఒక మాట మీకు చెప్పాలి. ఈ దురాత్మను పట్టిన వాళ్ళని, ఈ దైవ శక్తుల చేత పీడింపబడుతున్న వాళ్ళు తీసుకొస్తా ఉంటారు మాకు పల్లెటూరు కదండి. తీసుకొచ్చినప్పుడు నేనేం చేస్తాను తెలుసండి, ఆ దెయ్యం పట్టి ఎగురుతున్న వ్యక్తిని కూడా బలవంతంగా మోకాళ్ళ మీద కూర్చోబెడతానండి. మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ప్రార్థనని జల్లి యేసు రక్తమే జయమంటూ, మేము అలా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటూ ఉండగా, అలా అంటూ ఉంటాం అంతే. మోకాళ్ళ మీద ఉంచుతాం. దురాత్మ పట్టిన వ్యక్తిని ఎప్పుడు కూర్చోబెట్టి పరుండబెట్టి ప్రార్థన చేస్తే వెళ్ళదు. నాకు దేవుడు అనుగ్రహించిన అనుభవం బట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా వ్యక్తిని మోకాళ్ళ మీద పెట్టాలి. మోకరింపజేయించి యేసు రక్తమే జయమని అందరూ అంటుంటే నేను ఉండను, వెళ్ళిపోతానని ఓ కేకలు పేరు చెప్పి వెళ్ళిపోతే చెప్తున్నా మీకు. మోకాళ్ళంటే అపవాది గాడికి కూడా భయం. నువ్వు మోకరిస్తే వాడి పరా అంత గొప్ప శక్తి ఉంది మోకాళ్ళ అనుభవంలో. వీలైతే క్రైస్తవులంగా ఉన్న మనం మోకాళ్ళ అనుభవంతో ముందుకు సాగటం అనేది మన బ్రతుకులకు చాలా అవసరం. ఆరోగ్యం బాగుని కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళు నాడు అని వాక్యం చెబుతుంది. అతను మోకరించాడు. ఇక్కడే మోకాళ్ళలో కొన్ని రకాలు, ముఖ్యంగా ఒక 2 రకాలు చూపెడతాను మీకు. చూడండి, ఇతను మోకరించాడు కదా. ఇదే మార్కు సువార్తలో మీకు ఇంకొక విషయాన్ని కూడా చూపెడతాను. 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయంలో 17వ వచనం, మార్కు సువార్త 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. చూడండి, ఒకడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఇదే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి మోకరించాడు. ఇక్కడ ఉంది కదా మోకాళ్ళుని అని. మోకరించి దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏమని? నేను నిత్య జీవానికి వారసున్న వాళ్ళు ఏం చేయమంటావని. అప్పుడు ప్రభు అన్నారు,
ఆజ్ఞలు పాటించు అని. అవన్నీ నాకు బాల్యం నుండి తెలుసు అన్నట్టు వీడు. ఇంకొకటి తక్కువగా ఉందాయా, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నారు. ఆ మాట కష్టమైపోయిందండి. ఆ మాట కష్టమైపోయి మొహం 3 రకాలుగా పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఏమండి, ఇప్పుడు సలహా అడగటానికి వచ్చాడు, చెప్పిన సలహా పాటించాలిగా. కొంతమంది దైవజనుల దగ్గరికి సలహా అడగటానికి వస్తారు, కానీ దైవజనుడు చెప్పిన సలహాలు నచ్చక మొహం మాటలు తిరుగుతూ ఉంటారు, కొరియా కూతురులాగా పెట్టుకుని. ఏంటిది? వచ్చింది ఎందుకు? సలహా కోసమే కదా. దైవజనుడు చెప్పాడు, ఆ సలహా చేదుగా ఉన్నా పాటించేవాడు నీకు దీవెన. అర్థమవుతుందండి? కనుక సలహాలు అడుగుతారు కానీ కొంతమంది పాటించరు, అదొక రకం. వచ్చాడు, మోకరించాడు, ప్రభువుని అడిగాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి ఇచ్చి నాతో వచ్చి నన్ను వెంబడించు అనగానే మొహం 3 రకాలు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అంటే వాడు ఆలోచన ఏమిటి తెలుసా? ఆస్తి ఆస్తిలాగానే ఉండాలి, వీడు మాత్రం నిత్య జీవం విడిపోవాలి. కుదురుతుందండి అలాగే? కొండలో అన్నం కొండలోనే ఉండాలి, పిల్లోడు జాన్ మంగాచార్యులా ఉండాలంటే కుదురుతుందా? ఇప్పుడు నాలా ఉండాలంటే ఎదురు పెట్టాలి కదండి. గుడ్లాగా అంటాం ఎందుకని నన్ను పెట్టుకున్నాను, ఏం చేయాలి మరి? కనుక వీడికి ఆస్తి అన్నట్టు నిత్యజీవం వెళ్ళిపోరట. పౌలు గారు తనకు కలిగిన సమస్తమును పెంటగా పెంచుకుంటే ఆ పెంటే కావాలట వీడికి. వెళ్తారా? పరలోకం వెళ్తారా? అంటే వీడి మోకాళ్ళు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి వీడు వేసిన మోకాళ్ళు స్వార్థపూరితమైన మోకాళ్ళు. స్వార్థంతో మోకరించాడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేవాడు. నువ్వు ఒకవేళ స్వార్థంతో మోకరిస్తే నువ్వు అడిగింది పొందలేవు. నువ్వు ఒకవేళ స్వార్థపూరితమైన మోకాళ్ళు వేసేదానం అయితే నువ్వు ఏమీ పొందుకోలేవు దేవుని వద్ద నుండి. ఎందుకంటే మీరు అడుగుదురు కానీ మీ భోగముల కొరకు అడుగుతున్నారు కనుక మీరేమి పొందలేకపోతున్నారు అని యాకోబు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించారు. కనుక స్వార్థపూరితమైన మోకాళ్ళు వేయకూడదు, స్వార్థంతో కూడిన మోకాళ్ళు ఎప్పుడు వేయకూడదు. అలాగే ఇంకో మోకాళ్ళను నేను చూపిస్తాను. ఇదే అధ్యాయంలో మార్కు సువార్తలోనండి, ఇదే గ్రంథంలో 15వ అధ్యాయంలోనికి రండి. 15వ అధ్యాయం 19వ వచనమండి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసి. 20వ వచనం కూడా నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత చదువుకోండి. అక్కడ అపహసించిన విషయం రాయబడి ఉంటుంది, అది కూడా నోట్ చేసుకోమన్నా. ఇదొక రకమైన మోకాళ్ళు. ఏమండి, యేసు ప్రభువు వారిని అపహాస్యం చేయడానికి మోకరించారండి. ఎవరు? ఆయనను బాధించిన సైనికులు కూడా ప్రభువు దగ్గర మోకరించారు, కానీ వీళ్ళు అపహాస్యం చేయడానికి మోకరించారు. కొంతమంది మోకరిస్తారండి, యేసు ప్రభువు వారి నామానికి అవమానం కలుగుతూ ఉంటుందండి. వారు ఆయనను అపహసించిన తరువాత అని ఉంది కదా 20వ వచనంలో ప్రారంభంలో. అంటే వాళ్ళు మోకరించింది దేనికి? యేసు ప్రభువు వారిని అపహసించడానికి మోకరించారు. కొంతమంది మోకరిస్తుంటే దేవుని నామానికి అవమానం కలుగుతుందండి. ఎందుకు కలుగుతుందంటే ప్రేమ విందుల్లో వీడే ఉంటాడు, మందు పార్టీలో కూడా వీడే ఉంటాడు. ప్రేమ విందులో వీడే, మందు పార్టీలో కూడా వీడే, దేవుని మందిరంలో వీడే, దేశదమ్మల పనుల్లో కూడా వీడే. పైకి భక్తి, లోన కుయుక్తి, పైకి పరిశుద్ధం, లోన కుశుద్ధం, ఇలా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. వీళ్ళు యేసు ప్రభు వారి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్, అవమానం తెస్తారు వీళ్ళు. అరే ఏంటిరా నువ్వు అన్ని చోట్ల కనపడతావేంటి నువ్వు? మీకు అర్థం కావటానికి ప్రార్థనలో వీడే, పేకాడ దగ్గర వీడేనండి. ఏమండి, అలాగే దేవుని సన్నిధిలో కనపడతా ఉంటాడు, మళ్ళీ కోడి పందాల దగ్గర కూడా కనపడతా ఉంటాడు. దేవుని మందిరంలో కనపడతా ఉంటాడు, ఆ త్రాగుబోతు కొట్ల దగ్గర కూడా కనపడతా ఉంటాడు. ఇలా ఉంటారు కొంతమంది. చెడు దగ్గర వీళ్ళే, మంచి దగ్గర వీళ్ళు. ఏంటి జీవితం ఏంటిది? నువ్వు ప్రార్థనకు వస్తావు, నీ తోటి వాళ్ళు చూస్తారు, నీ క్లాస్మేట్స్ అలా ఉంటారు కదా, క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు, రే
వీడు మనతో పాటు వేసేస్తాడా, మళ్ళీ ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు వీడు అంటారు. అంటే ఏం కలుగుతుంది దేవుని నామానికి? అవమానం. తప్పు కదమ్మా. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. నువ్వు పొరపాట్లు చేస్తూ, తప్పులు చేస్తూ, నీతి మారిన పనులు చేస్తూ హల్లెలూయా స్తోత్రం లేని అన్నానుకో మోకరించి అవమానం కలుగుతుంది కదా. ఇంకా చెప్పనా, యేసుని మళ్ళా నువ్వు సిలువ వేస్తూ బాహాటంగా అవమానపరుస్తున్నావు. హెబ్రీ పత్రిక 6:4 ప్రకారం, హెబ్రీ పత్రిక 6:4 ప్రకారం నువ్వు మళ్ళా యేసు ప్రభు వారిని సిలువేస్తున్నావు. ఎన్నిసార్లు సిలువేస్తావు అలాగా? ఈ మాట అన్నందుకు ప్రభు నన్ను క్షమించుగాక. ఎన్నిసార్లు సిలువేస్తావు ప్రభువుని? ఎన్నిసార్లు నీ కొరకు ఆయన రక్తం చెందించాలి? ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూస్తే సింహాసనమునకు 24 పెద్దలకు మధ్యన ఒక గొర్రె నిలవబడి ఉండుట నేను చూశాను. ఆ గొర్రె 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన గొర్రె. ఆ గొర్రె వధింపబడినట్లుగా ఉండెను అంటాడు భక్తుడు. అంటే ఇంకా గొర్రె ఎలా ఉంది? నరకబడినట్లు ఉందట. 7 కొమ్ములు సంపూర్ణ బలానికి గుర్తు, 7 కన్నులు 7 ఆత్మల శక్తికి గుర్తు. ఆ గొర్రె లోక పాపలను మోసుకుని పోయిన దేవుని గొర్రె, యేసు ప్రభు వారే. ఆ గొర్రె ఎలా ఉందట? ఇంకా వధింపబడినట్లు ఉంది, ఇంకా గాయాలతోనే ఉంది, ఇంకా రక్తం కారుతూ ఉంది. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళే కూడా ఇంకా గొర్రె నరకబడినట్లు ఉండటం ఏంటి? నువ్వు పదే పదే సిలివేస్తున్నావు కదా. నిన్ను కడగాలని, శుద్ధీకరించాలని, మరొక్కసారి నిన్ను బాగు చేసి నీ బ్రతుక్కి ఇంకొక అవకాశం ఇవ్వాలని ఇంకా ఆ గొర్రె వధింపబడినట్లుగానే ఉంది. ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపుతావు? కొంతమంది మోకరిస్తుంటే, ప్రార్థనకు వస్తుంటే వాళ్ళ వల్ల ప్రభు పేరుకి రిపేర్ వస్తుంది. నేనంటాను, ఒకవేళ నువ్వు కానుక వేయడానికి వస్తున్నావేమో, వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాను, వేయాలి కాబట్టి వేస్తున్నానని, నువ్వే కానుకగా మారి చూడు దేవునికి. నిన్ను నీవు ఒక కానుకగా దేవునికి వేసుకో. నీ మోకాళ్ళ క్రింద మహిమ మొదలవుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ప్రకాశమానంగా మార్చేస్తా, నిన్ను మాదిరికరమైన వ్యక్తిగా మార్చేస్తా. కనుక అపహాస్యపు మోకాళ్ళు మనం వేయకూడదు. వీళ్ళు అపహాస్యం చేయడానికి మోకాళ్ళు వేశారు. వీరి మోకాళ్ళు అపహాస్యాస్పదపు మోకాళ్ళు. మరొకటి మోకాళ్ళు స్వార్థపూరితమైన మోకాళ్ళు. కానీ కుష్ఠలోకి వేసిన మోకాళ్ళు చెప్పండి, మంచి మోకాళ్ళు, యథార్థమైన మోకాళ్ళు. అతను మోకరించాడండి. ఒకటి దేవుని వద్దకు వచ్చాడు, మనం దేవుని వద్దకు రావాలి. 2 మోకరించాడు. 3వది అతను ఏమంటాడు తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అన్నాడు. మీరు గమనించాలి, దేవునితో మాట్లాడుతున్నాడు అతను. ఒక కుష్ఠరోగి దేవునితో మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో దేవుని గూర్చి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, దేవునితో మాట్లాడేవాడు తక్కువైపోయారు. ఎవరిని కదిపినా ప్రసంగికుడే. ఎలా ప్రసంగం చేస్తామంటే ప్రభు నందు ప్రియులారా అని తయారైపోతాడు. చూడండి, ఎవరిని కదిపినా ప్రసంగికులేనండి. కలపటం పాపం అంటే ప్రసంగం చెల్లరేగిపోతాడు వీడు. యారా సంగ పెద్దగా 7 మాటల్లో మాట చెప్తావేరా అడుగుతారు. మన దేశంలో ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ 7 మాటల్లో ఓ మాట చెప్తావేరా సంగ పెద్దగా అంటే చెప్పేస్తానండి అయ్యగారే అని మొదలుపెట్టి ఏమండి ఇంకా ఆడికి గుడ్ ఫ్రైడే వచ్చేదాకా కనబడిన ప్రతి ప్రసంగికుడిని సిలివేస్తాడు వీడు. అయ్యగారండి 7 మాటల్లో నాకు 5వ మాట ఇచ్చారండి, 5వ మాట ఎలా చెప్పాలండి అంటాడు. ఎలా చెప్పాలని నోటుతో చెప్పాలి. ఎలా చెప్పాలంటే పెన్న పేపరు చెప్పేస్తారు. ఈ దైవజనుడు చెప్పేస్తారు, చెప్పిన అన్నీ రాసేస్తాడు. ఇంకో దైవజనుడు కదా వీడు, అయ్యండి 5వ మాట ఎలాగండి అలా 10 మంది దగ్గర సమాచారం తీసుకుని వాటన్నిటిని పోగు చేసి వీడు చెప్పగలిగిన బట్టి ఇంకో చోట రాసేసుకుని, ఇంకా చాలకపోతే యూట్యూబ్లో 7 మాటల ప్రసంగాలు చేసి మొత్తం రాసేసి మొత్తం పోగు చేసుకుని రెడీగా ఉంటాడు. 2 గంటలు చెప్పేద్దామని. అక్కడ ఇచ్చేది 1/2 గంటేరా నీకు,
మనిషికి పావుగంట చెప్తే 3 దాటిపోతుంది కదండి. ఆ పావు గంటలో గమనించాలనే వీడి తాలూకా వాళ్ళందరూ వీడిని ఫోటోలు తీయటం, మళ్ళీ వేరే వాళ్ళు కాదు, వీడి తాలూకా వాళ్ళు, వీడు ఆ ఫోటోలు అమ్మో మామూలు కాబట్టి ఇక్కడ ఉండాలి అలాంటివి, కానీ మామూలు కాబట్టి మళ్ళీ వాటి వీడియో కేవలం 5వ మాటే బయటికి వెళ్ళేలా చేస్తారు వీళ్ళు. ఇంకా పైన 4 మాటలో కింద 2 మాటలు వద్దు, 5వ మాట మావాడు, మావాడు, వీడు మావాడు, తీసి బయటికి పంపిస్తారు. 5వ మాట చెప్పాడు మనం, ఆ పైన 4 మాటలు అవి పంపరు బయటికి. ఎవరిని కదిపినా ప్రసంగికుడే. టీవీ పెట్టండి, ఇక్కడ ఉన్న మన దేశం గురించి టీవీ పెట్టండి, అరగంటకు ఒకడు. ఎప్పుడు వచ్చినప్పుడు టీవీ పెట్టిన అరగంటకు ఒకడు. అర్థం అడ్డొచ్చి అవుతున్నారు కానీ లేక బయటకు వచ్చేస్తారు. ఒకటి చూసారా మీరు? బయటకు వచ్చేస్తాం చూస్తూ ఉంటాడు. ఈ బాబు టీవీలో బయటకు వచ్చేస్తారా అది కంగారు వచ్చేస్తా మనకి. అవునా? నువ్వు ఊపిపోతాడు ఏంట్రా ఈ టీవీ అర్థాన్ని పక్కన కొట్టుకుని బయటకు వచ్చేస్తారా అనిపిస్తుంది మనకి. చక్కగా దేవుని వాక్యం లేని ఈ టీవీ ప్రోగ్రామ్స్ అవి చేస్తున్న మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అంటలేదు. కానీ 66 పుస్తకాలు ఆటల్లో అప్పచెప్పడం రాకపోయినా ఇదిగోండి ఈ విధానంలో టీవీ ప్రోగ్రామ్స్ అవి చేస్తున్న వాళ్ళు లేరా కొంతమంది. ఎవరిని కదిపినా ప్రసంగికులే. ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనాపరులు తక్కువయ్యారు. దేవుని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు, దేవునితో మాట్లాడే వాళ్ళు తక్కువయ్యారు. ఇక్కడే ఒక చిన్న వివరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్షన్ సాంగ్స్ అవి ఉంటాయి కదండి మామూలుగా. నిజానికి అంటే నేను యాక్షన్ సాంగ్స్కి వ్యతిరేకిని. నేను మా సంఘాల్లో వేయించను. ఒకవేళ వేయించాలి అనుకుని ఎవరన్నా మా సంఘాల్లో వేరే బ్రాంచ్ సంఘాలు అడిగారు అనుకోండి, చిన్న పిల్లలతో వేయించండి, ఈడొచ్చిన పిల్లలతో ఎగరనివ్వకండి అని చెప్తాను నేను. ఈడొచ్చిన పిల్లలు ఎగరటం అంటే నాకు నచ్చదు. ఆ వేదికకి ఎగరటం చిన్నగా ఉంటుంది. నేను క్రిస్మస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఈడొచ్చిన ఆడవాళ్ళు నా ముందే డ్యాన్స్ చేయాలని ఆశతో ఉంటారు. ఎటో మరి అమ్మా అలాంటివి పెట్టుకోకండి. నేను ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను, ఆ తర్వాత మీరు ఎన్ని డ్యాన్స్ వేసుకుంటారో వేసుకొని నా ముందు మాత్రం డ్యాన్స్ చేయకండి, వేదిక ఎక్కిన తర్వాత తిడతానని చెప్తాను. ముందు చెప్పేస్తాను, క్రిస్మస్ డేట్కి ఎవడొచ్చి చెప్తారు డ్యాన్స్లో ఉంటే ప్రసంగం తర్వాత పెట్టుకోండి, అలా అయితే డేట్ ఇస్తాను, అయితే అవసరం ఉంటుంది. అందుకని మేము అంటే మీరు మిమ్మల్ని అంటలా, నా వ్యక్తిగతంగా నేను వేయించాను. మా సంఘాల్లో చిన్నపిల్లలు ఎవరన్నా వేస్తే బ్రాంచ్ సంఘాలు నేను పట్టించుకోను. కానీ డ్యాన్సులు చేయటానికి వచ్చేస్తారు ఈ క్రిస్మస్ వేడుకలప్పుడు కొంతమంది, అయ్యారండి యాక్షన్ సాంగ్ అండి, డ్యాన్స్ అండి అని. ఎందుకమ్మా డ్యాన్స్ వేయకూడదని అనుకో, దావీద్ గారు లేదని తయారవుతాడు. దావీద్ గారా? సరే దావీద్ గారు డ్యాన్స్ చేశాడు ఓకే, నాట్యం చేశాడు ఓకే, మరి ప్రార్థన కూడా చేశాడు కదా. నాట్యం కంటే ఆయన చేసింది ఎక్కువగా ప్రార్థన కదా. ఓ 2 గంటలు మోకరించి ప్రార్థన చేయి, అప్పుడు యాక్షన్ సాంగ్ ఇస్తాను అనండి. 2 గంటలు మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఇంక యాక్షన్కి ఏమో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వద్దులండి అయ్యారు తర్వాత. అలాగే ప్రసంగాలు అడగటానికి తయారైపోతారు కొంతమంది. ఓ 3 గంటలు మోకరించి ప్రార్థన చేసిన తర్వాత నీకు ప్రసంగానికి అవకాశం ఇవ్వాలంటే ఎలా ఉంటుంది? ప్రసంగించడానికి ఇష్టపడినంతగా చెప్పండి ప్రార్థించడానికి ఇష్టపడతారు చాలా మంది. ఎందుకంటే ప్రసంగికులు అంటే ముందు కనపడతారు అందరికి, మంచి వీడియోస్ ఇవన్నీ. ప్రసంగికులు అంటే క్రేజ్ చాలా మంది కదా. ప్రసంగికులు అమ్మో అని ఎందుకు? పేపర్లో ఫోటోలు, బ్యానర్లో ఫోటోలు కదండి, టీవీలో కనపడతారు, సోషల్ మీడియాలో కనపడతారు. పర్లేదు మంచిదే కాదంటలా. ఏమో ప్రసంగికుడికి వెళుతూ ఉంటాను, మీ మధ్య కూడా ప్రసంగికుడికి వచ్చాను నేను కాదంటలా. కానీ మీరు గమనించండి, పేపర్లో పడితే గొప్పేనా? తప్పిపోయిన ఫోటోలు పడతలేదా పేపర్లోని? మన దేశంలో తప్పిపోయిన ఫోటోలు పెద్దగా వేస్తారు కదా, కానపడుట లేదు. వాళ్ళ ఫోటో పేపర్లో పడుతున్నంత మాత్రం గొప్పళ్ళు. బ్యానర్లో చచ్చిపోయిన ఫోటోలు పడతలేదా? చచ్చిపోయిన ఫోటో పెద్ద బ్యానర్ వేస్తారు, బ్యానర్ మీద సంవత్సరానికి వచ్చేదాకా తీరు. మళ్ళీ మన దేశంలో ఎక్కడైతే వెంటనే తీసేది, అవునా కదా? సంవత్సరానికి వచ్చేదాకా తీరు. బ్యానర్లో పడితే గొప్పేనా? టీవీలో కనపడితే గొప్పేనా? నేరస్తులు ప్రసంగికుల కంటే ఎక్కువసేపు కనపడతారు టీవీలో.
ప్రసంగికుల కంటే ప్రార్థనా పరులే గొప్పవాళ్ళు. 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్పవాడు. అర్థమవుతుందండి? ప్రార్థన జీవితం చాలా గొప్పది. నా దృష్టిలో దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా దేవుని గూర్చి మాట్లాడే హక్కు ఎవరికి లేదండి. దేవుని గూర్చి నువ్వు మాట్లాడాలంటే ముందు అసలు దేవునితో మాట్లాడే అనుభవం నీకు కావాలి. కనుక ప్రార్థనే గొప్పది, ప్రార్థనే గొప్పది, ప్రార్థనే గొప్పది. గొప్ప గొప్ప ప్రసంగికులు కూడా వ్యక్తం చేసిన విషయం ప్రార్థనే గొప్పది. మహిమ సువార్త తేజు వాహము డాక్టర్ బిల్లీ గ్రహము గారు కూడా చెప్పిన మాట ఏమిటంటే ప్రార్థనే గొప్పది, ప్రార్థనే గొప్పది, ప్రార్థనా పరుడు గొప్పవాడు. ఈ కుష్ఠరోగి దేవునితో మాట్లాడాడు అంటే దేవునితో మాట్లాడటం అంటే ఏమిటి? ప్రార్థన చేశాడు. మనం కూడా దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడాలి. ముందు ఓ భక్తుడు అంటాడు, ఉదయాన్నే లేచి దేవునితో మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడాను? ముందు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడే అనుభవం మనకు కావాలి. 1 దేవుని వద్దకు వచ్చాడు, 2 మోకాళ్ళు ఉన్నాడు, 3 దేవునితో మాట్లాడాడు. మనం కూడా దేవుని వద్దకు రావాలి, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి, అట్ ద సేమ్ టైం దేవునితో మాట్లాడాలి. ఇక్కడ ఇంకోటి 4వది విశ్వాసంతో ప్రార్థించాడు. అతను ఏమన్నాడో చూడండి అక్కడ ఒకసారి 1:40లో, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అలా చేయగలవని ఆయనతో చెప్పాడు. ఎంత విశ్వాసం చూడబడింది. నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా అంటలా, చేయగలవు అన్నాడు. అంటే వీడికి ఎంత విశ్వాసం అండి. యేసు ప్రభు వారు స్వస్థపరచగలరని. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆయన చేయగలరు అనే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం గురించి దేవుని వాక్యాన్ని విన్నది ఒక విశ్వాసి. విని ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలెట్టింది. దైవజనుడు ఏం చెప్పాడంటే, ఆవగింజ ఎంత విశ్వాసం ఉండి ఈ కంపడి చెట్టు వెళ్ళి అక్కడెక్కడో బడు అంటే సముద్రంలో ఇవన్నీ చెప్పాడు. చెప్పేసరికి అన్ని జాగ్రత్తగా వినేసి ఇంటికి వెళ్ళి అలా సరిహద్దులో ఉన్న తొమ్మ చెట్టు వెళ్ళిపోవాలని ప్రార్థన మొదలెట్టింది ఆవిడ. నైట్ కూటమి అయిపోయిన తర్వాత ఇంటికి మోకరి దేవా సరిహద్దులో తొమ్మ చెట్టు ఉంది, మొదలట్టు ఉంది, శివళ్ళన్నీ ఇటున్నాయి. ఆ కొమ్మల వల్ల రకరకాల క్రిమి కీటకాలు మా ఇంటి మీదకి వస్తున్నాయి. ఈ చెట్టుని కోకటి వేళ్లతో సైతం కంబళి చెట్టు ఎలాగైతే లేపెత్తాడో విశ్వాసం అడిగితే ఈ కొమ్మ చెట్టు కోకటి వేళ్లతో సైతంగా పెగలించబడి అదే పడిపోన్నాయి. మొదలెట్టింది ప్రార్థన. నాటపడు అంటే చెట్టు ఎగిరి నాటపడుతున్నా ఆ మాట తీసుకుంది. ప్రార్థన చేస్తుంది. పొద్దు పొడిచింది, కాకులు పూసాయి, పొద్దు పొడిచింది. మొత్తానికి బయటకు వచ్చి చూస్తే తొమ్మ చెట్టు అక్కడే ఉంది. వెంటనే నేను అనుకుంటానే ఉన్నాను చెట్టు ఇక్కడే ఉంటుందని అన్నాను. అంటే ఓ పక్కన నేను నా పిచ్చి కానీ ఈ తొమ్మ చెట్టు కోకటి వేళ సైతంగా లేచి అవతల పడిపోవటం ఏంటి, నా పిచ్చి కానీ ఇది వెళ్దాం అని అనుకుంటూనే అదే విశ్వాసం. అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. పిల్లలా పూర్తిగా ఫెయిత్తో దేవుని మీద ఆనుకోగలిగితే, పూర్తి విశ్వాసంతో ఆనుకోగలిగితే ఆయన అద్భుతాలు చేస్తారు. నీవు తప్ప ప్రభువా నాకు వేరే దిక్కు లేరు, నేనేం చేయలేను, శక్తిహీనుణ్ణి, నాకేం తోచట్లేదు, ఆలోచన కూడా రాదు, ఆలోచనకర్త మీరే, శక్తిమంతుడు మీరే, నా దిక్కు మీరే అంటూ ప్రార్థించిన యెహోషాపాతు రాజుకి సహాయం చేసిన దేవుడే. మనం కూడా విశ్వాసంతో పూర్తిగా ఆయన మీద ఆనుకుని అడిగితే తప్పక అద్భుతాన్ని మన పట్ల ఆయన చేస్తారు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇతను విశ్వాసముతో ప్రార్థన చేసేసరికి దేవుడు ఏమన్నారు తెలుసా? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు అమ్ము అన్నారు. నాకు ఇష్టమే అన్నారు. కుష్ఠరోగి దేవునికి ఇష్టడు అవుతాడండి? కుష్ఠరోగి మీకు ఇష్టమా చెప్పండి, తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టేస్తాను. కుష్ఠరోగి మీకు ఇష్టమా? నిజానికి మనం ఇష్టపడం, అవునా కదండి? కానీ యేసు ప్రభు అని అంటున్నారు నాకు ఇష్టమే. ఎందుకు కుష్ఠరోగి ప్రభువుకి ఇష్టడయ్యాడు ఇక్కడ అంటే, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట. ఇప్పుడు ఈ కుష్ఠరోగి ప్రభువుకి ఇష్టడయ్యాడంటే అతను ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టడయ్యాడు, ఆ తర్వాత శుద్ధుడయ్యాడు, ఆ తర్వాత స్వస్థత పొందాడు. దేవునికి మహిమ కలుగును. అంటే యేసు ప్రభు వారు ఇతనికి ఏమండి
స్వస్థతను, శుద్ధతను కూడా ఇచ్చారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే స్వస్థతనే కాదు, శుద్ధతను కూడా ఇచ్చే దేవుడు. ఆయన రక్తంతో నిన్ను శుద్ధీకరించగలరు, ఆయన గాయాలతో నిన్ను స్వస్థపరచగలరు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఆయన పొందిన దెబ్బలు మన స్వస్థత కొరకైతే, ఆయన కాల్చిన రక్తం మన శుద్ధత కొరకు. కనుక శుద్ధీకరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఆయన ఇతనికి శుద్ధత ఇచ్చారు, స్వస్థత కూడా ఇచ్చారు. ఎందుకు అతడు శుద్ధత పొందాడు, స్వస్థత పొందగలిగాడు అంటే, ఒకటి దేవుని వద్దకు చెప్పాలి, ఒకటి దేవుని వద్దకు వచ్చాడు. మనం కూడా దేవుని వద్దకు రావాలి, మానకుండా దేవుని సన్నిధికి రావాలి. రెండు, మోకరించాడు, మనం మోకాళ్ళ అనుభవం కలిగి ముందుకు సాగాలి. మూడు, దేవునితో మాట్లాడాడు, మనం కూడా దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. నాలుగు, విశ్వాసంతో ప్రార్థించాడు, అడిగినది దేవుని వద్ద నుండి పొందుకున్నాడు. ఈ కుష్ఠరోగిని చూసైనా ఈరోజు మనం నేర్చుకోవాలి. కుష్ఠుడు దేవునికి ఇష్టడయ్యాడు, మనం కూడా దేవునికి ఇష్టలం కావాలి. కనుక ఇతను ఏ విధంగా అయితే దేవుని వద్దకు వెళ్ళి మోకరించి ప్రార్థించి విశ్వాసంతో అడిగాడు, మనం కూడా దేవుని వద్దకు వచ్చి మోకరించి ప్రార్థించి విశ్వాసంతో అడిగినప్పుడు మనం కూడా దేవునికి ఇష్టం అవుతాం. మన బ్రతుకులో కూడా శుద్ధత, స్వస్థత మనం పొందుకోగలుగుతాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. తనలో కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేయండి. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి. దేవా, నీ వద్దకు వస్తానయ్యా, మోకాళ్ళ అనుభవం కలిగి ఉంటాను తండ్రి, ప్రార్థిస్తాను, విశ్వాసంతో ప్రార్థిస్తాను అంటూ ఎవరికి వారు ప్రార్థన చేయండి. స్తోత్రం నాయనా, స్తోత్రములు తండ్రి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దాసుని ముఖాంతరంలో నుండి విలువైన మాటలను బోధించిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలోనికి వచ్చిన నీ మాటలు విని ఉన్న అయ్యా తండ్రి, చేరి ఉన్న బిడ్డలందరినీ దీవించండి. విత్తబడిన వాక్యపు మాటలు ప్రతి ఒక్కరిలో ఫలించి అభివృద్ధి చెందడానికి కృపను అనుగ్రహించండి. విదాసుల్ని మీ ఆత్మతో నింపారు, విదాసుని ముఖాంతరంలో నుండి మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో మోకాళ్ళుని నీ యొద్దకు వచ్చి విశ్వాసం ఉంచిన అయ్యా తండ్రి, కుష్ఠరోగిని శుద్ధిని కమ్మన్నావు తండ్రి, స్వస్థపరిచావు ప్రభు. నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో విశ్వాసంతో కొనసాగడానికి కృపను అనుగ్రహించండి. నీ సన్నిధికి నాయన వచ్చుటలో వెనకాడగా నేను వెంబడించుటకు కృపను అనుగ్రహించండి. విదాస్తులు ప్రభువా, లివింగ్స్టన్ అయ్య గారిని దీవించండి, ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వండి. అనేక జన్మలకు తండ్రిగా మీ పాత్రగా ఆరోగ్యం, ఆయుష్, దీర్ఘాయువును మీ దాసునికి అనుగ్రహించి సంఘాలను బలపరుస్తూ ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.